ఏం కూర చేసినావు? ఒక కూర చేసినవా అంటావా? ఏందే ఒక కూర చేసినవా అంటావా? ఏం కూర చేసినావు? ఒక కూర చేసినవా అంటావా? నా మనసు ఎక్కడ ఉంటుంది కదా? నీ మనసు ఎక్కడ ఉంటుంది కదా? పది పోకుతుందని నాకు సంబంధం లేని విషయం. ఫిల్టర్ అంటావా? అది కంపెనీ వాడు నీకు చెప్పలేదు. 6 నెలల తర్వాత ఫిల్టర్ మార్చుకోవాలని బొక్క 2000 బొక్క మన వాటర్ ఫిల్టర్ అదే మన వాటర్ ఫిల్టర్ ఇడ్లీ ఫ్రెండ్స్ ఇడ్లీ ఈ ఇడ్లీ కోసం కాదు పైకి లేపు కదా దాన్ని పైకి లేపు కదా దాన్ని చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరి ఈరోజు మరి మా వాళ్ళు టిఫిన్ తినడానికి గువ్వ తినడానికి రెడీ అయ్యి గీక్కుంటున్నారు. మరి ఆ విధంగా రోహన్ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఈ నాలుగు గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎట్టుందంటే రెడీ అయ్యారు, సిద్ధమయ్యారు యుద్ధానికి. సెలవులలో పట్టుకోలేకపోతున్నాం. అమ్మో ఇప్పుడే లేచిండు క్రికెట్ ఆడిండు కూడా. అవును భావన్ గాడు పట్టుకుండు. ఏంటి కలగాలి ఇంత అందంగా కాపాడుతున్నావు? ఏంటి అలా ఏం లేదా? ఇంత అందంగా ఉన్నావే ఎవర్రే నువ్వు? కనీసం బల్లా నీకు కళా ఎగ్జిబిషన్కి ఎప్పుడు పోదాం? కోలాడ ఎప్పుడు పోతాను? రేపు కోలాడ పోతున్నాం అంట. తర్వాత ఊరియమ్మా మండే ఇంట్లో. జూన్ 1 తారీఖు సిరిపురంలో. జూన్ 1 కానీ జూన్ 5 కానీ 2 డేస్ అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎండలు పడతాయి అన్నమాట. ఓహో మొత్తం దాన్ని ఏమంటారు చేసుకున్నావా? ప్లానింగ్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాం. రికార్డులో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఏం చేస్తున్నావు బంగారం పాతిను? రోహన్ నీకు ఇడ్లీ ఇష్టమేనా? ఏమి ఇష్టం అమ్మా? బోండాలు, పూరీలు, అప్పుడప్పుడు దోశలు. ఈ నడుదాం. నీకేమి ఇష్టంరా? మొత్తానికి ఆయిల్ ఫుడ్ మెచ్చుకున్నారు దేశం మీద. కళ లైట్ అయ్యి కళ నీకేమి ఇష్టం? 200 యూనిట్లు తాగితే కరెంట్ బిల్లు కట్టాలి. 200 యూనిట్లు తాగితే దాటితే కరెంట్ కట్టాలి బిల్లు. నీకు ఎంత వస్తుంది బిల్లు? మనకి 180, 190 దాటినట్లేగా ఫ్రెండ్స్. చుక్క పడుతుంది ఫ్రెండ్స్. ఎట్లుంటుంది అంటే ఒక సినిమాలో చప్పట్లు కొట్టేట్టు లైట్లు మూస్తే లైట్లు ఎత్తే వస్తుంటదే. నేను అడుగు పెడితే మొత్తం లైట్ బంద్ చేస్తుంది, అడిగి ఎత్తే లైట్ వస్తుంది. కాపాడుకుంటే వచ్చే నెలలో ఎట్నే ఎంత బిళ్ళ పెడుతుంది ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ 2000, వాషింగ్ మిషన్ 2000. వాషింగ్ మిషన్ నువ్వు చేయబట్టి నువ్వే నీ వల్ల 2000 బొక్క 2000 బొక్క. మన వాటర్ ఫిల్టర్ అదే మన వాటర్ ఫిల్టర్ దాన్ని ఎలా ఫిల్టర్ మార్చుకోవడం తెలియక నువ్వు దాన్ని పట్టించుకోక ఫిల్టర్ ఆగమైపోయింది. మొత్తం 5000 బొక్క. ఈ 5000 బొక్క బాగుంటా పెద్ద బిల్డప్ 200. 5,000 అన్నావుగా, నా తప్పు కాదు. నా తప్పు వాషింగ్ మిషన్ లో నేను యూజ్ చేయడం రాకపోతే నా తప్పు. అది ఎలక కొరికింది పంది పోకుతుందని నాకు సంబంధం లేని విషయం. ఫిల్టర్ అంటావా? అది కంపెనీ వాడు నీకు చెప్పలేదు. 6 నెలల తర్వాత ఫిల్టర్ మార్చుకోవాలని నీకు చెప్పలేదు. అది మనకు తెలియదు. తెలియక పొరపాటు ఆకలి అవుతుంది. అది చెప్పేది అంటున్నావు కదా. కరెంట్ సేవ్ అయిపోతే ఇంకో 1,500, 1,300, 1,500 కరెంట్ బిల్లు నెలలో కట్టాలి. అంటే రోజుకి 50 రూపాయలు పక్కన పెట్టాలి కరెంట్ బిల్లు. అబ్బా వచ్చిందమ్మా బాధ్యతలతో కూడిన భార్య. అబ్బా డైలాగు బాధ్యతలతో కూడిన భార్య. కూడిన భార్య అనకపోయినా కూడిన భార్యనే. ఆ విషయం నీకు తెలుసు. ఏం నాకు తెలుసు ఊకే. నా మనసు ఎక్కడ ఉంటుంది కదా? నీ బొంద ఏ చూపి ఆలోచనే మనసు. ప్రతి ఒక్కరు మనసు ఎక్కడ ఉంటుందని గుండెని చూపిస్తారు. గుండె కాదు ఫ్రెండ్స్. ఆడికి మళ్ళీ పోతుంది. ఎడబెట్టి ఎందుకే? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫస్ట్ కానించాను అన్నమాట. మళ్ళీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఇడ్లీ ఫ్రెండ్స్ ఇడ్లీ. ఈ ఇడ్లీ కోసం కాదు పైకి లేపు కదా దాన్ని పైకి లేపు కదా దాన్ని చూద్దాం.
ఇటు అట్నే ఉండు ఫోటో చెప్తా ఏయ్, కాదు. బాబు ఓకే రైట్ రైట్ నువ్వు మామూలుగా ఉండరా పాపం పిల్లగాళ్ళు ఇడ్లీ కాదు కదా వద్దు కదా బోండా 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 అని ఉప్మా చేస్తేనేమో ఉప్మా 2 రోజులు చేసిన వరకు ఇడ్లీ చేస్తుగా అంటారు. ఆ. ఇడ్లీ 2 రోజులు చేసిన వరకు బోండా చేస్తుగా మీ అంటారు. అస్సలు మీ ఉప్మా చేస్తే ఇడ్లీ అండి ఏంటమ్మా నాకు ఉప్మా ఇష్టం ఉంది ఏం కావాలి? ఆ? ఈ ఎండకు బోండాలు తింటే రోహన్ అసలు ఏమైంది అందరికి మనకంటే పొడి 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 కూడా ఆగిపోతుంది. ఆయిల్ ఫుడ్ మరి మన ఇంట్లోనే చేసేది ఆయిల్ ఫుడ్ ఇంట్లో చేసిన తింటానికి ఆగిపోతుంది అది. ఇక ఆయిల్ ఫుడ్ ఏందో తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటో విషయాలు ఆయనకి బోండాలు కావాలి, రోజు పెట్టిందంటే బోండాలు కొనుక్కులు. అమ్మ కల చట్నీ మిక్సీలో మిక్సీలోనా శనగ అలాగే అత్తయ్య మా దిగిపోయారు, ఓ తినిపోయారా అమ్మ కరువు పనికి పోయారు 7:30కే. రోహన్ అమ్మలో పో అంటున్నారు ఇంకా అమ్మ కాడికి పోవాలి నువ్వు అది వెరీ గుడ్ అప్పుడు ఇద్దరు వస్తారా వాడి కెమెరాలు మంచి క్లారిటీగా నేర్చుకోవాలిరా యూట్యూబర్లు నువ్వు కాబోయే యూట్యూబరు మూడేనా? ఏదంట 10 years 9 years వస్తే 3 ఇడ్లీలు తింటావా? అన్ని మన తిరుగుది కాదు ఏం తినబుద్ధి కాదు? అంతే నాకు నాకు మాత్రం ఆ చట్నీ నాకు ఇదిగా మూడు చాలా చూద్దా అదేనా చట్నీ ఇది? వా అమ్మ బావన్ నీకేంటో ఇష్టం బోండా బాగుండా నీ బాగుందా కరా నాకేనైతే అయ్యి. పైవేనా ఇంకా అయ్యే ఎక్కువ. ఓ అమ్మ చూసారా ఫ్రెండ్స్ అట్ట అంటుంది ఇంకెన్ని తింటావు ఏంది ఇడ్లీలు? ఇడ్లీ తిన ముందుగా మళ్ళీ బొచ్చలు దోమ ముందుకే మళ్ళీ అన్నం వండినవా? ఏం కూర చేసినవా? ఒక కూర చేసినవా అంటావుగా? ఏందే ఒక కూర చేసినవా అంటావుగా? ఇడ్లీ ఇది ఈ ఇడ్లీ తిన బొచ్చలు వద్ద ముందుకే మళ్ళీ అన్నం కూర అడుగుతాను. బొక్క. మరి ఎవడు చేయమన్నాడా నిన్ను ఇగో అత్తయ్య మామయ్య అదే ఆ విషయం నా కోసం ఇది చేసి 3 ఇడ్లీలు ఏమో కానీ 30 బొచ్చలు తోమాలి. నువ్వు నా కోసం చేసినావు అని చెప్పి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినావు కొడుకా దా నీ నాన్న చల్లారిపోతుంది కదా చల్లారిని నాకు అదే కావాలా తినన్నా చల్లారి తినండి. తినండి రా ఆశపోతున్నాను ఇంకా పెద్ద లావు వాళ్ళు చల్లారితో కాదని అంటావు. అబ్బా టీవీ పెట్టానా బావను టీవీలు ఫ్యాన్ లేదు పెట్టు ముందు ఆస్వాదించుకుని తింటారు వాళ్ళు. మరి ఏమనుకుంటున్నావు నీవంటే నీ జుట్టు నుంచి లేవాడు. అవును మరి మామూలు విషయం కాదు నా అల్లుడు నా కొడుకు మామూలుగా ఉండదు ఆకలి అయితే ఏదైనా తినాలి. టీవీ కావాలి ఫ్యానే కావాలని కాదు, ప్లేటు చెయ్యి మూతుంటే చాలు. నాకు అసలు ఆకలి కాదు నేనేం చేయాలా నీకు వాడు ఆకలి కాదు ఫ్రెండ్స్ నా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా ఆకలి కాదు అంటాడు ఏదో టేస్ట్ కోసం తింటున్నా అంటు తింటురా సొత్తను కళ్ళు వేసుకుని గుడ్లు చూస్తుంది కదా బ్రెడ్ ఫ్రైడ్ రైస్ చేయని, ఆమ్లెట్ చేయని, కట్ ఫ్రై చేయని, చికెన్ ఫ్రై చేయని, అప్పుడు ఆకలి అయింది. టేస్ట్ టేస్ట్ కోసం అంట కదా ఆకలి ఎందుకు వేద్దాం అరే బావను అదన్నా బిర్యానీ అమ్మాయి బావను ఆకలి అంటే ఎట్లుంటుందిరా కడుపులో తిప్పి కరెక్టే బాగా చెప్పినాడు నువ్వురా నీకు అది నాకు ఆకలితే తెలియదు ఆ? అది నాకు ఆకలితే తెలియదు ఇప్పుడు నువ్వు ఏం తినలేదు అనుకో 2 తర్వాత ఏమో ఎట్లుంటుంది నీ పొట్టలో నాకేమంటుంది ఈ అత్తయ్య ఆ? అదే లోపల కడుపులో అంటే పేగులు ఉంటాయిలే ఏమైనా ఆడతాయి రోహన్ గార్డెన్ తింటారా? రోహన్ గార్డెన్ తినాలి. అదే ఆకలి అంటే ఆయన నాకు ఆకలి కాదు మరి అది కట్రా ఆకలి అంటే ఏంటంటే నీరసం అయిపోవడమే ఆకలి నీరసం అయిపోయి కడుపులో నొప్పులు వేసి కడుపులో తిప్పడమే ఆకలి దాన్ని ఆకలి అంటారు అది నాకు నీసంగా ఉంటుంది ఆ. జడ వచ్చినప్పుడే ఉంటుంది నీ కరా నీ ఆకలి వాడు కూడా నీకంతేగా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లాంటి రైతు ఎన్ని రకాల కట్టాలు పడుతున్నావు నేను ఎన్ని బాధలు పడుతున్నా ఎవరు చెప్పుకోవాలా నాకు సిరప్లో అన్నీ నాకు దగ్గర ఏంటిది అన్నం ఆకలి కాల నీకు ఇక మొత్తం మునకాకు గడ్డి ఆకు వేపాకు అన్నీ నూరి ఒరిగడ్డితో కలిపి పచ్చిరేసి పెట్టాలి ఏమన్నా తినిపిస్తున్న ఆకలి వాడికి 100% గ్యారంటీ ఆ? 100% గ్యారంటీ ఏ ఐ ద్వారా ఏమైనా మందులు కనుక్కోవాలా ఏమన్నా అనుకో ఆ. నువ్వు
తమిళనాడు పోయింది కొడుకు. తమిళనాడుకి పోవాలా? అది పరిస్థితి. ఏం చేస్తాం, చెప్పుకుంటే సొక్కలుగా అట్టే బతుకుతున్నా. ఏం చేస్తాం? చల్లారిపోతున్నాయి